హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మెంతాకు పలావ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నా. బిర్యానీ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే 4 అయితే వేసుకున్నాను. బఠానీ అయితే రాత్రి నానబెట్టుకున్నానండి. ఆ బఠానీని అయితే యాడ్ చేసుకుని బాగా పొచ్చి స్మెల్ పోయే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం అలాగే వెల్లుల్లి 1 టమాటో అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటాని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆ టమాటా బాగా ఫ్రై కావాలి. ఆయిల్ అయితే పైకి అయితే తేలాలి అన్న వరకు మనం ఫ్రై చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. మెంతాకు అయితే నేను నైట్ ఇడిపించి పెట్టుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ అయితే టిఫిన్కి అయితే చేస్తున్నానండి. ఇందులో బాగా 3 టైమ్స్ అయితే కడిగి ఇందులో అయితే యాడ్ చేసేసాను. చూడండి, ఇలా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే చిటికెడు పసుపు అయితే వేసుకుందాం. మీరైతే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. బిర్యానీ మసాలా అయితే ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకున్నా. నేనైతే యాడ్ తీసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న 1 కప్ రైస్ని అయితే ఇందులో యాడ్ చేసేద్దాం. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మనం టేస్ట్ అయితే ఒకసారి చూసుకొని అయితే విజిల్ పెట్టుకోవాలి. చూడండి, 1 విజిల్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే రైస్ ఇలా ఉడికింది, చాలా చక్కగా ఉంది. అజీర్ణంగా ఉండే వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఫుడ్ అని చెప్తాను. బాగా జీర్ణం అయితే అవుతుంది. ఒకసారి ఈ వీడియో అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.